నమస్తే. పార్లమెంట్‌లో ఈ ఇండియా బ్లాకోళ్ళు మొత్తం మేము పార్లమెంట్ జరగనివ్వము. ఎందుకంటే మాకు అర్జెంట్‌గా ఈ విషయాల మీద మీరు చర్చ పెట్టండి అంటే, లేదు ఈ విషయాల మీద మేము చర్చ పెట్టము. మేము ఒక టార్గెట్‌కి ఒక 15 బిల్లులు అనుకున్నాము. ఆ బిల్లులు మొత్తం పాస్ చేసుకొని మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఈ విషయాల మీద మేము చర్చ పెట్టం. కావాలంటే వందే మాతరంలో లాస్ట్‌న దుర్గామాతకి సంబంధించిన స్టాంజాలు ఎందుకు తీసేశారు దాని మీద మాత్రం చర్చ పెడతామని చెప్పి ఇది మోడీ గారి యొక్క ప్రభుత్వము ఈ చర్చకి వాళ్ళు రావట్లేదని వీళ్ళందరూ రోడ్డున పడ్డారు. అపోజిషన్ నాయకులు మాత్రం వీళ్ళు కరెక్టే, వీళ్ళే కరెక్ట్. ఎందుకు వీళ్ళు కరెక్ట్? వీళ్ళు అడిగినటువంటి సమస్యలు చర్చిద్దాము, డిస్కస్ చేద్దాము అనేటువంటి సమస్యలు ఉన్నాయే, అసలు అవి దేశం మొత్తాన్ని అప్స్ అండ్ డౌన్ చేసేటువంటి సమస్యలు వీళ్ళు చర్చిద్దామంది. వాళ్ళేం చర్చిద్దామన్నారు? వందే మాతరంలో 3వ లైన్లో దుర్గామాతకి సంబంధించిన స్టాంజాన్ని ఎందుకు తొలగించారు? ఇప్పుడు అది దేశ సమస్య. ఇప్పుడు వందే మాతరంలో అప్పుడెప్పుడు 1800లో బంకించంద్ర చటర్జీ గారు ఎందుకు ఈ వందే మాతరంకి సంబంధించినటువంటి ఆ లాస్ట్ స్టాంజాన్ని తొలగించమని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. ఇదే సమస్య, ఇదేనండి అది సమస్య. ఇప్పుడు ఏంది యాక్చువల్ సమస్య ఏంది? బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ప్రెజర్ ఎక్కువయ్యి బిఎల్ఓలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఈ ఎస్ఐఆర్ పేరుతోటి మీరు అనుకున్నటువంటి మీకు కావలసినటువంటి సీట్లు వదిలేసి మీరు అనుకున్న వాళ్ళ యొక్క ఓట్లు మొత్తం తొలగించేసి వేల మందికి సంబంధించినటువంటి ఓట్లని మ్యానిపులేట్ చేసేసి మీరు గెలుస్తున్నారన్న ఆరోపణ, అది నిజమా లేదో మనకు తెలియదు. ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం దాని మీద చర్చించాలి. మీరు ఇప్పుడు గెలిచేయి మొత్తం కూడా ఓట్ చోరీ చేసి గెలుస్తున్నారని ఆరోపిస్తున్నప్పుడు మీరు నిజాయితీగా నిబద్ధత నిలబడి చర్చించి కొట్లాడి మేము జెన్యున్గా గెలిచామని పార్లమెంట్లో ప్రూవ్ చేసుకోవాలండి. అది వదిలేసి వందే మాతరంలో కింద లాస్ట్న దుర్గామాతకి సంబంధించిన లైన్ ఎందుకు తీసేశారు? అది చర్చ అండి. ఇప్పుడు ఏమంటారు? ఇంకొకటి నేషనల్ సెక్యూరిటీ ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి చర్చిద్దామంటారు. వద్దు, ఢిల్లీ బ్లాస్ట్ ఏమండి, అన్ని వేల కేజీల ఎమ్యూనేషన్ అనేది ఢిల్లీలోకి ఎలా వచ్చింది? అంత మందుగుండ సామాగ్రి ఎలా వచ్చింది దేశంలోకి? మీ బోర్డర్ సెక్యూరిటీ మొత్తం మీరే కదా. ఎలాగా ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ మసూద్ అజార్ గారి యొక్క చెల్లెలు ఇంత పెద్ద నెట్వర్క్ చేయగలిగింది మీ ప్రభుత్వంలో? దాని మీద చర్చిద్దామంటే వద్దు, దాని గురించి మేము చర్చించాం. మేము కొన్ని బిల్లులు పాస్ చేసుకొని వందే మాత్రం లాస్ట్న 3వ స్టాంజాలో దుర్గామాతకి సంబంధించినటువంటి స్టాంజా ఎందుకు పోయింది అది మాత్రమే చర్చిస్తామని చెప్పి ఏమంటే దేశానికి ఉపయోగపడే చేయండి కొన్ని. వి రెస్పెక్ట్ దుర్గామాత గారు, వి రెస్పెక్ట్ ఆ వందే మాతరం, వి రెస్పెక్ట్ ద లీడర్స్. బట్ దానికంటే ప్రధానమైన సమస్యలు ఇవి ఏంటి? టెర్రరిజం. దాని మీద చర్చించమంటే మేము చర్చించమంటున్నారు. ఎయిర్ పొల్యూషన్ గురించి ఢిల్లీలో ముక్కులు మూసుకోవడానికి ముక్కులు తెరిచి గాలి కొట్టుకున్నా బతకట్లేదు వాళ్ళు. అంత మొత్తం కూడా ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. సిలిండర్లు పెట్టుకున్నారు ముక్కుల్లో. దాని గురించి చర్చిద్దామంటే వద్దు, అది కాదు, మాకు అది ప్రయారిటీ కాదు, వందే మాత్రమే ప్రయారిటీ అంటున్నారు వాళ్ళు. ఓకే, ఫారెన్ పాలసీ మ్యాటర్ ఎందుకండి ట్రంప్ గారు అన్నిసార్లు రిపీటెడ్గా స్టేట్మెంట్ చేస్తున్నాడు? ఎందుకు రీసెంట్గా చైనాలో వాళ్ళు ఈ అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగం అని చెప్పి ఒక అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయిని ఎందుకు ఆపేశారు అక్కడ? ఎందుకు నేపాల్ పక్కన ఉన్న నేపాలాడు 100 రూపాయల నోటు మీద మన భారతదేశానికి సంబంధించిన భూభాగం మూడు గ్రామాలని వాళ్ళ నేపాల్లో భూభాగంగా వాళ్ళు ఎందుకు మ్యాప్ ప్రింట్ చేశారు? ఇది దేశానికి అతిపెద్ద సమస్య. చైనాతోటి, నేపాల్ తోటి ఈ ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి ఈ యుద్ధం ఏంటి? ఆ ట్రంప్ గారు ఆ రష్యన్ ఆయిల్ ఆపేస్తున్నాడు అంటే ఇవన్నీ చర్చించాలంటే లేదు, అది ఎన్నొద్దు, వందే మాత్రం కింద దుర్గామాతకి సంబంధించిన అది మాత్రమే చర్చిస్తామన్నారు. మోడీ గారు చేసే సమస్య ఇది. ఈ గవర్నమెంట్ ఓకే మీద వీళ్ళందరూ రోడ్డున పడ్డారు. పడరా మరి? వీళ్ళు కరెక్ట్, వీళ్ళు అపోజిషన్ కరెక్ట్ అండి. వీళ్ళంతా రోడ్డున పడ్డారు. రూరల్ డిస్ట్రెస్, అన్ఎంప్లాయ్మెంట్ మీద చర్చిద్దామని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఏమండి, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఉద్యోగాలు లేవు,
ఉద్యోగాలు ఎత్తుక్కోవడం మర్చిపోయారని చెప్పేసి ఆయన ప్రశాంత్ భూషణ్ గారు ఎక్కడ అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూర్చొని మా వాళ్ళు ఉద్యోగాలు లేక కాదు అసలు ఎత్తుక్కోవడమే మానేశారండి, ఎందుకు రావు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి మా ఎత్తుక్కోవడం మానేశారని చెప్పాడు అతను. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది, ఎందుకు ప్రైస్ పెరుగుతూ ఉంది, ఎందుకు మన హంగర్ స్ట్రైక్లో లాస్ట్కి వచ్చాము, ఎందుకు ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఆ ఇండెక్స్ సి గ్రేడ్ ఇచ్చారు, దీని గురించి చర్చిద్దామంటే వద్దు, ఒకటే వందే మాత్రంలో దుర్గామాతకి సంబంధించి ఎందుకు తీసేశారు, ఇదే గోల వాళ్ళదే, దాన్ని మాత్రమే చర్చిస్తామని చెప్పి 8వ తారీఖు పెట్టారనమాట. ఓకే, విచ్ ఈజ్ ప్రయారిటీ, విచ్ ఈజ్ నాట్ ప్రయారిటీ. గాడ్ విల్ బ్లెస్ us, దుర్గామాత విల్ బ్లెస్ us, బట్ వీ హ్యావ్ టు వర్క్, we have to safeguard our nation. We have to safeguard. Durga Mata will only bless the activities we have to do. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వీళ్ళు పట్టుకొని మాట్లాడదామంటూ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లా. ఫెడరలిజం, గవర్నర్ రోల్ ఏంటి, ఫెడరలిజం ఏంటి, గవర్నర్ వచ్చి ఈ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం ఏంటి, క్యాబినెట్ మినిస్టర్స్, ది మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సజెషన్ మీద గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సింది అది మార్చేసి గవర్నరు వీళ్ళు పంపించిన బిల్లుని తీసి పక్కన పడేసినటువంటి అది అధికారం ఇచ్చింది ఎవరు, దాని గురించి చర్చిద్దామంటే నో అంట పార్లమెంట్లో. నో, వీ విల్ ఓన్లీ డిస్కస్ ఏ సర్టన్ పాయింట్. మా బిల్లులు వందే మాత్రం, ఇంతపై మేమేం డిస్కస్ చేయమని చెప్పి మంగు పడుకుని వచ్చినారు. సరే, ఫైనల్గా ఏదో ఇందాక 8వ తారీఖు వందే మాతరం గురించి చర్చించి 9వ తారీఖు ఎస్ఐఆర్ గురించి చర్చిస్తామని చెప్పి కిరణ్ రిజిజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇందాక. ఓకే, సరే, ఏదైనా చివరికి ఒప్పుకున్నారు, ఇది ఎస్ఐఆర్ వరకు. సరే, ఎస్ఐఆర్ ఒప్పుకున్నారు. వాట్ అబౌట్ దీస్ దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ మ్యాన్. ఎస్ఐఆర్ ఒప్పుకున్నారు. వాట్ అబౌట్ ద ఢిల్లీ బ్లాస్ట్? ఎక్కడి నుంచి వచ్చింది ఎమిషన్ భారతదేశంలోకి? ఎందుకు ఎయిర్ పొల్యూషన్ అంత ఎక్కువ ఉంది ఢిల్లీలో? ఫారెన్ పాలసీ ఏంటి? ఎందుకు ఉక్రెయిన్ దీనికి సంబంధించి రష్యా ఆయిల్ కొనబోతున్నాడని చెప్పి ఎందుకు ట్రంప్ స్టేట్మెంట్ చేస్తున్నాడు? ఎందుకు హిమాచల్ ప్రదేశ్ అమ్మాయిని అక్కడ చైనాలో ఆపేసి ఇది అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగం అని చెప్తున్నారు చైనాలో? ఎందుకు నేపాల్ వాళ్ళు ఒక 3 వాళ్ళ యొక్క 100 రూపాయలు దాంట్లో పెట్టుకున్నారు? రూరల్ స్టేట్స్ ఏంది, అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఫెడరలిజం ఏంటి, గవర్నర్ ఏంటి, ఎస్ఐఆర్లు ఏంటి, ఇవన్నీ వదిలేస్తే మొత్తానికి ఒకటైతే ఒప్పుకున్నారు. చాలా పెద్ద ఫేవర్ చేశారు మన భారతదేశానికి పార్లమెంట్లో ఈరోజు. ఓకే, ఎస్ఐఆర్ మీద చర్చకు ఒప్పుకొని రిఫ్యూజల్ టు ప్రయారిటైజ్ అపోజిషన్ ఎజెండా వీళ్ళు అడుగుతున్న వాళ్ళు ఇవ్వట్లా. వీళ్ళేమో ఎలక్ట్రల్ మ్యానిపులేషన్ జరిగిందంటారు, ఫ్రస్ట్రేషను. మోడీ గారేమో మీకు ఫ్రస్ట్రేషన్, ఓడిపోయే ఫ్రస్ట్రేషన్ కాదండి, మీరు చర్చించకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇదిగో మోడీ గారే ఉన్నారు, వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు, స్టార్టింగ్లోనే డ్రామా ఆడుతున్నారు అన్నారు మోడీ గారు. తర్వాత లోపలికి వెళ్ళి అన్నారు వీళ్ళందరూ ఓడిపోయారని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన సమస్యలు నేనే చెప్పాను కదా, 10 సమస్యలు చెప్పా. అవి ఇంపార్టెంటా? వందే మాత్రం సంబంధించిన లాస్ట్ స్టాంజా ఇంపార్టెంట్, మీరే చెప్పండి అది. సో అది చేయట్లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అని ఈయన ఏమన్నారంటే, ది ఎంటైర్ నేషన్ సా during the previous session that the opposition was demanding a discussion on SIR. If BLOs are dying and suiciding, it's intolerable that the government is not willing to discuss on the deaths. అనేవారు ప్రమోద్ తివారీ ఆయన చేసిన స్టేట్మెంట్. సమాజ్వాద్ పార్టీ ఎంపీ ఒక ఆయన అవధేష్ ప్రసాద్ ఈయనేమన్నాడు, ఏమన్నా ఎస్ఐఆర్ ఈజ్ ది బిగ్గెస్ట్ థ్రెట్ టు ది డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, దాని గురించి డిస్కస్ చేద్దాము అంటే వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన సాగరిక ఘోష్ ఏమేమందో తెలుసా? సాగరిక ఘోష్ మరి లేడియా జంట్ మరి ఓకే, ఐఎమ్ సారీ. దిస్ ఇష్యూ ఈస్ దట్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ట్రస్ట్ డెఫిసిట్. ఏది ఎస్ఐఆర్ ట్రస్ట్ డెఫిసిట్, డీప్ మిస్ట్రస్ట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, నిజాయితీకి గెలుస్తుండొచ్చు, బట్ అనుమానం వచ్చింది మీరు ఓటు చోరీ చేస్తున్నారని. నిలబడి కొట్టుకొని సమాధానం చెప్పి
ఎవరో టక్కన మనం మనం బస్ స్టాప్లో వెళ్తున్నప్పుడు టక్కన ఎవడని పట్టుకొని రే నువ్వు నా జేబులో నుంచి 100 రూపాయలు కొట్టేసావు అని మనం పట్టుకున్నప్పుడు నేను కొట్టాను కూడా నేను పారిపోకూడదు, నేను పారిపోతే నిజంగా నేను కొట్టేశాను అనుకుంటారు. నిలబడి ఎవడన్నా నేనెందుకు కొట్టేశాను నీ 100 రూపాయలు అని చెప్పి నిలబడి కొట్లాడి కొట్టి లేదని నీ 100 రూపాయలు నేను తీసుకోలేదని ప్రూవ్ చేసి నేను అప్పుడు బస్ స్టాప్ నుంచి వెళ్ళాలి. లేదంటే ఆడ ఫోటో తీసి సోషల్ మీడియాలో కొడితే 100 రూపాయలు తీసి కొట్టేశాడని. ఇప్పుడు మీ పరిస్థితి అదే. అక్కడ దేశం మొత్తం కూడా వీళ్ళు ఎస్ఐఆర్ తోటి ఓటు చోరీ చేసి గెలుస్తున్నారని అనుకుంటున్నప్పుడు ఈ పార్లమెంట్లో చర్చించి యూ ప్రూవ్ దట్ యూ హ్యావ్ నాట్ డన్ ఇట్. అదర్వైజ్ పీపుల్ థింక్ దట్ యూ డన్ ఇట్. అంతే కదా. ప్రియాంక గాంధీ వద్రా గారు ఏమన్నారంటే ది అపోజిషన్ వుడ్ ఇన్సిస్ట్ ఆన్ రైజింగ్ అర్జెంట్ మ్యాటర్స్ అఫెక్టింగ్ సిటిజన్స్ రిఫ్యూజింగ్ టు అలో ఏ డిస్కషన్ అండ్ జస్ట్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు అలో ఏ డిస్కషన్ మోర్ ఓవర్ దే ఆర్ కాలింగ్ అస్ డ్రామా అనేది ఆ ప్రియాంక గాంధీ గారు చేసిన స్టేట్మెంట్. శివరాజ్ సింగ్ చౌహాన్ ఇతనేమన్నాడు, కాంగ్రెస్ ఈజ్ 140 years old కాంగ్రెస్ బట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ చైల్డ్. దే హ్యావ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్. డస్ ది అపోజిషన్ అండ్ ద కాంగ్రెస్ వాంట్ టు ప్రొటెక్ట్ ఇన్ఫిల్ట్రేటర్స్. ఎవరన్నారు? యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ అంటారు 140 చరిత్రలో ఉన్న కాంగ్రెస్ చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పానా ఏమంటే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎందుకు వచ్చింది? చిన్నపిల్లలు. ఎస్ఐఆర్తో బూత్లో చచ్చిపోతున్నారు చిన్నపిల్లలు. టెర్రరిస్టులు ఎందుకు వచ్చారంటే చిన్నపిల్లలు. ఏమంటే చైనాలో అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయిని ఎందుకు బ్లాక్ చేశారంటే చిన్నపిల్లలు. నేపాల్లోడు ఎందుకు మ్యాప్లు వేసారంటే చిన్నపిల్లలు. ఉద్యోగాలు ఎందుకు రండి చిన్నపిల్లలు. వందే మాత్రం మీద మాత్రం పెద్ద పిల్లలు వీళ్ళంతా. అది సంగతి. యూనియన్ మినిస్టర్ శివరాజ్ చౌహాన్ గారు చేసినటువంటి స్టేట్మెంట్. కిరణ్ రిజిజు ఇతను ఏం స్టేట్మెంట్, అపోజిషన్ డిమాండ్ ఫర్ డిస్కషన్ ఎస్ఐఆర్ అండర్ గవర్నమెంట్స్ ఓకే మేము కన్సిడర్ చేస్తున్నామని అతను డేట్ ఇచ్చాడులేండి. 9వ తారీఖు ఇచ్చాడు కిరణ్ రిజిజు. కాంగ్రెస్ ఎంపీ జెబీ మ్యాథర్ ఈయనేమన్నాడు, పార్లమెంట్ షుడ్ ఫంక్షన్ బట్ వీ వాంట్ డిస్కషన్ ఆన్ ఎస్ఐఆర్ అండ్ బిఎల్ఓ డెత్స్. కరెక్ట్, సరే డేట్ ఇచ్చారు బిఎల్ఓకి, దాని సంగతి వదిలేండి. బీజేపీ ఎంపీ సమీక్ భట్టాచార్య ఇతనేమన్నాడు, దోస్ హూ హ్యావ్ నో ఫెయిత్ అండ్ డెమోక్రసీ హూమ్ దట్. వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పుకున్న ఫెయిత్ అండ్ డెమోక్రసీ ఏందండి నాకు అది అర్థం కాదు. కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్, అపోజిషన్ హ్యాస్ అడాప్టెడ్ ఏ మెథడ్ టు రైజ్ సర్టెన్ ఇష్యూస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పార్లమెంటరీ మేనర్ అవర్ ది ప్రొసీజర్ వాజ్ నాట్ అలౌడ్. ఓకే. మల్లికార్జున ఖర్గే, యు ఆర్ ఎ హార్డ్ కోర్ లీడర్, యు నో దట్ వెరీ వెల్ దట్ వందే మాత్రం కమ్స్ ఫ్రమ్ అస్ నాట్ ఫ్రమ్ దెమ్. రిజిజు ఏం చెప్పింది, వందే మాత్రం కమ్స్ ఫ్రమ్ అస్ నాట్ ఫ్రమ్ దెమ్. మల్లికార్జున ఖర్గే. గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ అని నేనేమన్నా, ఇట్ సీమ్స్ దట్ ది కరెంట్ గవర్నమెంట్ ఈజ్ బరీయింగ్ ఏ ఎంటైర్ పార్లమెంటరీ డెకోరం. అపోజిషన్ ఇంక రోజు అదే ఇంకా సంగతి అదే. సరే, ఇది నేను ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఈ పెద్దగా ఏం జరగలేదు. కొన్ని బిల్లులు పాస్ చేశారు. ఈ బిల్లుల గురించి రేపు మార్నింగ్ మాట్లాడదాం. రేపు మార్నింగ్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ఆల్ దోస్ బిల్స్ దే పాస్ టుడే, why they are good and bad both. Tomorrow video. Thank you. Namaskar.